టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సమావేశం తర్వాత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకు అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవ్తో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాలకు పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం. దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇదివరకు 230 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ 230 కోట్లలో మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక 48 కోట్లు ఎస్టిమేట్ చేశారు. అది ఇస్తే కానీ అది మనం ప్రాసెస్ లేక రాదు. లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన 230 కోట్లు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది, అది వేరు. ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు. సార్, ఈ శిల్ప కళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి 25 ఎకరాల్లో ఏది దాతలువా లేదంటే టీటీడీనే నిర్వహిస్తుంది? ఎంత ఖర్చు పెట్టింది? టీటీడీనే కడుతుందండి. ఎంత సార్ బడ్జెట్ సంబంధించి? ఇంకా చేయలేదు, ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం, కిందికి రావటం, అది ఒక సెంటర్ పాయింట్ గా ఉంటుంది, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నా అది క్యాన్సిల్. బేస్ క్యాంప్ కడతామని చెప్పేసి. అవును, అది ఉంటుంది, ఇది రెండు ఉంటాయా? బేస్ క్యాంపే అది. ఓహో, ఇంతకుముందు ముంతాజ్ హోటల్ లేదండి, క్యాన్సిల్. అది 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. అది మంచి సెంటర్ పాయింట్. మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. చాలా మంచి ప్లేస్. అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. ఏది హెరిడిటీ వాళ్ళనే తీసుకుంటాం. వాళ్ళు ఉన్నదే 2-3 ఉన్నారు. ఘాట్ రోడ్డు కాదండి, ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్డు.
బడ్జెట్ ఎగ్జాక్ట్ ఇంకేం డిసైడ్ చేయలేదండి. దానికి ఎంత అవుతుందో దానికి టెండర్ ఇస్తారు. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా. ఇన్ ప్రిన్సిపల్గా ఏంటంటే అక్కడ కొన్ని ఈ మంగళ రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు, రాత్రి కానీ చీకటి అక్కడ, అవన్నీ కూడా మనం తిరుమలకు వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో దేశమంతా టెంపుల్ కట్టి అవన్నీ డెవలప్ చేస్తున్నాం. మనం తిరుపతిని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ ప్రీవియస్ స్మార్ట్ సిటీలో భాగంగానే 9 రోడ్లు కూడా అప్పుడు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ సిటీకి గరుడ భారతి కూడా నిధులు ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రపోజ్డా లేదంటే స్మార్ట్ సిటీకి మనకి టీటీడీకి సంబంధం లేదండి. అప్పుడు ప్రపోజ్ చేసిన రోడ్స్ 9 రోడ్స్ లేదంటే అడిషనల్ గా ఇప్పుడు ఏమన్నా? అది ఒక కమిటీ ఉన్నారు మా దగ్గర. కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆల్రెడీ కొన్ని రోడ్లు డిసైడ్ చేశారు. ఈ కాటేజీ డొనేషన్ సిస్టమ్ ఏ విధమైన మార్పులు చేయాలనుకుంటున్నారు సార్? కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా. దానికి ఒక కమిటీ వేసామండి. కమిటీ రిపోర్ట్ వచ్చినాక చెప్తాం. అంటే ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని, ఏ విధమైన మార్పులు ఉండాలి కదా, మార్పులు అయితే చేయాలి కదా. కాటేజ్ డొనేషన్ పాలసీని అప్రూవ్ చేశాం బోర్డు. సార్ దాంట్లో కొన్ని కొత్త మొడాలిటీస్ ని వర్కౌట్ చేసి